ఒక ధనవంతుడు తను మరణించిన తర్వాత విష్ణులోకంలో విష్ణుదూతులతో ఒకసారి భూలోకంలో నేను నివసించిన నా గృహాన్ని చూడాలని ఉంది అని దయించి తీసుకువెళ్ళండి అని చెప్పి అర్థించాడు. విష్ణుదూతలు సరే అన్నారు. ఆ ధనికుడు ఏది తన శాశ్వత గృహము అనుకున్నాడో అక్కడికి విష్ణుదూతల సహాయంతో అదృశ్య రూపంలో వెళ్లి అంతా చూచి తలదించుకొని వచ్చి పదండి పోదామని అన్నాడు. విష్ణుదూతలు అడిగారు, ఏమయ్యా వచ్చేటప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నావు, మరి ఇప్పుడంతా నిరుత్సాహంగా ఉన్నావు ఏంటిదని చెప్పి అడిగారు. దేవదూతల్లారా, అక్కడ వాతావరణం చూచిన తర్వాత నేను చేసిన తప్పు నాకు తెలిసి వచ్చింది. ఆ ఇంట్లో ఎవరి పనులతో వాళ్ళు ఆనందంగా ఉన్నారు. నా గురించి ఏ ఒక్కరు తలుచుకోవడం లేదు. నా భార్య అని, నా పిల్లలని, నా ఆస్తులని, నా బంధువులని మమకారంతో పోయేటప్పుడు ఎంతో ధనము మూటకట్టి ఇచ్చేశాను. వాళ్ళ దృష్టి దాని మీదే ఉంది, కానీ నన్ను ఎన్నడో మర్చిపోయారు అని అన్నాడు. తన ఆస్తి తన వాళ్ళు అనే మమకారంతో మనిషి విచిత్రమైన ఈ సంసారం అనే మాయలో పడి తను కూడా వచ్చే పుణ్య కార్యముల యొక్క ఫలముని గ్రహించలేడు. ఇవేవి తన కూడా వచ్చేవి కావు, తనతో వచ్చేవి తన పాపపుణ్యములే.